గతంలో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, అలాగే చూస్తే గనక లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడిన పేరుని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని పొగడటం ఎలా చూడాలంటారు ఈ పొగడ్తలని? ఇప్పుడు దొంగగా మారాడు కదా తన భార్య జయసుధ, పాపం మహిళని విరికిచ్చిన వ్యక్తుల్లో మరి చంద్రబాబు గారి భార్యని కానీ, పవన్ కళ్యాణ్ గారి భార్యలను కానీ, మరి లోకేష్ మీద కానీ, తతిమ ఇతర నాయకుల మీద కానీ బాగా విమర్శించారు. చెడుగా బాగా ప్రచారం కూడా చేశారు సోషల్ మీడియాలో. అది గతం మనకు బాగా తెలిసిన విషయాలే. ఇవాళ వాళ్ళ ఆడవాళ్ళని కూడా మరి కేసులు ఇరికిస్తున్నారంటే అసలు వాళ్ళు ఇంకా ఈ ఎంత బరితెగింపు విధానం అంటే డబ్బుకు లోకం దాసోహం పూర్తి స్థాయిలో. మనిషికి కావాల్సింది 6 అడుగులు, వీళ్ళకి కావాల్సింది కోటాను కోట్లు డబ్బులు కావాలా, ప్రపంచాన్ని శాసించాలన్న రీతిలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు మినిస్టర్లుగా ఉండగా అందిని కాడికి దోసుకొని తినేసిచ్చారు. ఎక్కడేముంటుందో మొత్తం ప్రజాధనాన్ని ఎలాగా దోచుకోవాలో ఒక జగన్మోహన్ రెడ్డికి తెలిసిన, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి తెలిసిన, కార్యకర్తలకు తెలిసిన విషయాలు ఎవరికీ తెలియదు. అంటే ఇక్కడ ఒక పక్కన పీడిఎఫ్ బియ్యం అంటే పేదలకు పంచే రేషన్ బియ్యం దొంగలు వరుస పెట్టి దొరుకుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. అసలు ఆ శాఖ మాజీ మంత్రి కొడాలి నాని ఏమైపోయాడు? అసలు తెరమరుగైపోయి ఎందుకని కనపట్టలేదు, దీని మీద ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అనుకోవచ్చు ఆయన. నేను 2-3 రోజుల క్రితం గడ్డం తీశాడు అని ఈ సోషల్ మీడియాలో చూశాను. నేను గడ్డం తీశాడు, గడ్డం బ్యాచి అని చెప్పేసి కొడాలి నాని గురించి చెప్పడం జరుగుతుంది. అయితే అండర్గ్రౌండ్లో ఉన్నాడు. కూటమి ప్రభుత్వం కేసు పెట్టింది. ఎవరైతే తప్పు చేశారో గత 5 ఏళ్ల పరిపాలనలో అవినీతి కుంభకోణంలో పందికొక్కుల్లాగా మేచారో ప్రజాధనాన్ని, ఆ ప్రజాధనాన్ని కక్కించడానికే వీళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలతో సహా క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళకి శిక్ష పడేలాగా, ఆ నేరం చేసిన దానికి శిక్ష పడేలాగా సాక్ష్యాధారాలతో సహా మొత్తం బట్టబయలు చేసి తీసుకురావడానికి కోసం, వాళ్ళని అరెస్ట్ చేయడానికి కోసం చేస్తే వీళ్ళు అండర్గ్రౌండ్ పాలయ్యారు. కనీసం ఎక్కడ ఉండారో కూడా ఇప్పుడు దాకా తెలియట్లా. వాళ్ళ అనుచరులు మాత్రం ఒక్కొక్కటిగా దొరుకుతున్నారు. వాళ్ళ తేవటం లోనేయటం జరుగుతుంది. మరి అనుచరులు బలైపోతున్నారు. అసలు వాళ్ళని జైలు శిక్ష అనుభవించాలి. వాళ్ళు అసలు నేరస్తులకి శిక్ష పడాల. అంటే ఇక్కడ పేరుని జయసూద గారు కూడా ఆమె చెబుతుంది ఏంటంటే నాకేం సంబంధం లేదు, మొత్తం మేనేజరే అమ్ముకున్నాడు అంటూ మేనేజర్ నిరికించే ప్రయత్నం. ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి పేరు ఎవరి అంటే ఆపరేటర్లు ఉంటాయా, కూలీలు ఉంటాయా? ఏదో సామెత లాగుంది. ఏదో సూర్యులో సుట్ట కాలుతుందని ఒకటే ఎడుతుంటే నా ఇల్లు కాలుతుందని ఒకటే ఎడుతున్నట్టుంది మీ వ్యవహారం. ఇలాంటి పరిస్థితులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు ప్రతిదీ కూడా అబద్ధాలతో కూడిన మాటలు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ మా మీద కేసులు లేకుండా చేయండి బతిలాడుకోవటం, పొగడతలు ఇవన్నీ కాకెమ్మ కబుర్లు చెప్పమాకండి. చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఓళ్ళు కూడా ఈ రోజున 10 సంవత్సరాల పిల్లోడికి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగుండేవి కూడా తెలిసిపోతున్నాయి ప్రతి క్షణం. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, మన సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళంతా భవిష్యత్తు అంతా అరచేతిలో నడుస్తుంది. అలాంటప్పుడు మీరు ఎన్ని తప్పులు చేశారో అన్ని తప్పులకి మీరు శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు. సరే, ఇదంతా ఒకేత అయితే కనుక గతంలో ఏ శాఖ గురించి మాట్లాడాలన్నా మీడియా ముందరకు వచ్చి మాట్లాడే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నేను సాంప్రదాయాన్ని శుద్ధ పోసని అని చెప్పుకుంటా ఉండే ఆయన 42 ఎకరాల అటవీ భూమి కబ్జా. ఏంటంటారు అసలు ఈ కబ్జాల పర్వం అంతు లేదంటారా? అటు చూస్తే ఋషికొండ గుండు కొట్టి విల్లా కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, అటవీ భూములను అడవులు నరికేసి విల్లాలు కట్టుకుంటున్న చరిత్ర సజ్జల రామకృష్ణారెడ్డి, సముద్ర తీరంలో రిసార్ట్ కడుతున్న విజయసాయి రెడ్డి, తిరుపతి కొండల్లో ఒక కొండ కొట్టేయాలని చూసిన వైవి సుబ్బారెడ్డి. ఏందంటారు అసలు ఈ కొండలు, గుట్టలు, అడవులు కబ్జా చేయటం ఏందంటారు? వీళ్ళకి అన్న అలవాటు అసలు. వీళ్ళకి విలాసవంతమైన జీవితాలు అనుభవించాలా, అధికారం చెరబట్టారు.
ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో భూ కబ్జాలు చేయాలంటే వాళ్ళ తర్వాతే నెంబర్ 1 ఇక ఎవరు ఉండరు. విజయసాయిరెడ్డి ఏంది, జగన్మోహన్ రెడ్డి ఏంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంది, వైవి సుబ్బారెడ్డి ఏంది, ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ ఏంది, ప్రతిదీ కూడా వాళ్ళ వారసులు దించారు. వీళ్ళు కాదు. తెర ముందేమో తండ్రులు, తెర వెనకేమో వారసులు చేసిన కబ్జాలు, కోటాను కోట్లు కబ్జాలు చేశారు. అమ్మో, చెప్పుకోవటానికి భయంకరంగా ఉంది. నిజంగా ఇంత కబ్జాలు జరుగుతాయని మేము ఊహించలే అసలు. వాళ్ళ వారసులను పెట్టి ఎవరైనా వారసులు తెచ్చుకోవచ్చు. ఏంది, రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి అవినీతిలు, భూ కుంభకోణాలు, కబ్జాలు, పోర్టులు దోసుకోవడాలు ఎన్ని ఈ 5 ఏళ్ల గవర్నమెంట్లలో చూసాం. ఏది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఇంత దారుణంగా ప్రతి ఒక్కరిని కూడా సామరస్యంగా నడిసే ఒక ఫ్యాక్టరీని కూడా ఆ ఓనర్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మీ సొంత కనుసన్నాలలో నడిచింది ఈ సైకో బ్యాచ్ మొత్తం రాష్ట్రాన్ని ఊడ్చి ఎక్కడైతే ఖజానా ఉందో ఆ ఖజానాన్ని మొత్తం దోచుకొని మరి ఎక్కడ పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఏమో టన్నుల కొద్దీ డబ్బు పోయిందంటారు, కొన్నిసార్లు ఏమో టన్నుల కొద్దీ బంగారం పోయిందంటారు. ఆఖరికి దేవుడి గుడిని కూడా వదలలేదయా, తిరుపతి వెంకన్న స్వామిని కూడా. ఆ ఉండిలో కూడా డబ్బులు మాయమైపోయినాయి అంట. ఇప్పుడు ఏందో మరి ఇంత గమ్మత్ ఏందో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. మరి రోజుకు పెచ్చిరిల్లిపోతుంది తప్ప ఎక్కడా కూడా ఇది అంతం కాదేమో. ఇంకా అంటే ఇక్కడ తవ్వకాలు అంటే అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది, తవ్వుతానే ఉన్నారు. తవ్వే కొద్దీ రోజుకొకటి. ఇలా ఎంతకాలం అనుకోవాలంటారు? ఇక నేను అదేగా చెప్తుంది, ఇది అంతం కాదు. ఇది తవ్వుకుంటా పోతుంటే ఎక్కడుందో వాడు అర్థం కాని పరిస్థితి అయింది ఈ 5 ఏళ్ల గవర్నమెంట్. మరొక 5 ఏళ్ళు ఇచ్చినడితే అసలు మరి ప్రపంచాన్ని గుప్పట్లో పెట్టుకునేవాడేమో జగన్మోహన్ రెడ్డి అనే భావన కలుగుతుంది. మరీ ఇంత దారుణమైన స్థితి మేము ఎప్పటికైనా ఇప్పుడు ఇక చూడకపోమేమో అనిపిస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి, రాష్ట్రాన్ని మొక్కలు చెక్కలు చేసి గందరగోళం పరిస్థితి తెచ్చి 6 నెలల కూటమి పరిపాలనలో కూడా ఎక్కడ ఏది కదిలితే అది అవినీతి, మురికంపు. అంటే గత ప్రభుత్వం వాసనలు ఇంకా పోలేదంటారా? తవ్వకాలు తవ్వి ఎన్నాటికి? మరి ఎన్ని తవ్విన తర్వాతే కదా నిజాలు బయటకు వచ్చేది. ప్రజలకు నిజాలు ఇప్పుడు వస్తాయి అంటారు బయటకి. పోలేదంటే ఇంకా 6 నెలలు పడుతుంది. 6 నెలలు పట్టొచ్చు, ఇంకో సంవత్సరం కూడా పట్టొచ్చు, చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు చేసిన కుంభకోణాలకి ఈ అధికారులు కూడా బలయ్యారు కదా పాపం. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఐపీఎస్లు కానీ, కింద స్థాయి క్యాడర్లు కూడా పనిచేసినాయి. ఇప్పుడు కూడా ఆ వాసన పోలే వాళ్ళకి. 6 నెలల గవర్నమెంట్లో కూడా, తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఈ వాసన పోక ఇవాళ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. పొలాంది మిమ్మల్ని బయట పెడుతున్నారు అని చెప్పేసి ఇంకా అంటే వాళ్ళ కోసం కుక్కల్లా పని చేస్తున్నారని అర్థమవుతుంది పూర్తిగా.